క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదె ఇన్నారెడ్డి అండ్ ఆల్ ఆఫ్ ద సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ మాస్ ఆఫర్డ్ బై గాదె లూరిసిరాణి ఫ్యామిలీ మెంబర్స్. For God's mercy upon the departed soul of Boga Maria Karan Kumar and Boga Agnes, Mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon Elur Retreat Center construction and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine Word Retreat Center. For eternal rest and peace to the departed soul of Velangani Priyanka in heaven, Mass offered by Amalda and Sebastian family. Thanksgiving Mass and for special blessings upon Anthony Pratik, Hasini and Dhruv Anthony, Mass offered by family. Thanksgiving Mass for all the blessings and for the fulfillment of special intentions of Rajshekar Reddy, Bala Nikita, Rajiv Reddy, Mary Somyalata, and for good health of Bala Vinay and for peace and unity among family members. Mass offered by Dugumpudi, Sleva and Shaurilu. For the conversion of sinners, especially youth, Mass offered by Annapurna. Thanksgiving Mass and for good health, business improvement, peace of mind, bright future of Aparna and good education, Mass offered by Allamma Reddy family members. Thanksgiving Mass for all the great things God has done in our lives, Mass offered by Joseph, Pranita and Sean Michael Francisco. Thanksgiving Mass for all the blessings and fulfillment of special intentions and for God's help to Jeevan Ashok in job and for good life partner to Jeevan Ashok, Mass offered through Our Lady of Good Health by Sampangi Suresh and Pramila. For blessings upon family and for God's wisdom, knowledge, good health, bright future and good studies of Yoga Nandini Purnam Venkat, Mass offered through Our Lady of Good Health by Challam Ramakrishna Joseph Rani. For gift of children to Mary Sunita, for salvation of in-laws and husband, Mass offered through Our Lady of Good Health by Kunchapu Naresh Mary Sunita. ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు దీవించాలని, మనందరము కూడా వారి యొక్క తలంపులు, వారి యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాలని దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన యొక్క ప్రార్థన సహాయం అడిగిన ప్రతి బిడ్డ కోసం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువు, నీవన్నింటి మీద అధికారము కలవాడవు, ఈ ప్రపంచమెల్లా నీకు లోబడి ఉండును. నీవు ఇజ్రాయేలు రక్షింపబూనినిచో నీకు అడ్డు రాగలవుడు ఎవడు? నీవు భూమి ఆకాశములను సృజించితివి, అన్నిటికీ నీవే ప్రభుడవు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడే యుగ్లమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ ప్రేమానురాగములు నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను కోరికలను మించియుండును. ఈ విషయమును గ్రహించి మేము ఆనందించుచున్నాము. మా మనస్సాక్షికి భీతిని కలిగించుచున్న మా పాపములను దయతో మన్నించి మేము సాహసించి అడగలేని వాటిని కరుణించి మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. యోనా లేచి ప్రభు చెంత నుండి తప్పించుకొని పోయెను. మొదటి పట్టణము యోనా ప్రవక్త గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 17వ వచనం వరకు, 2వ అధ్యాయము 10వ వచనము. ప్రభు వాణి అమిత్తయి కుమారుడు యోనాకు ప్రత్యక్షమై అతనితో, నీవా పెద్ద నగరమైన నినివేకి వెళ్ళి దానిని మందలింపుము, ఆ నగర ప్రజల దౌష్ట్యము నాకు తెలిసినదని చెప్పుము అని పలికెను. కానీ యోనా ప్రభు చెంత నుండి తప్పించుకొని పోయి తర్షీషు చేరుకొని నెంచెను. అతడు యోర్పాకు వెళ్ళగా అచ్చట ఒక ఓడ తర్షీషు వెళ్ళుటకు సిద్ధముగా నుండెను. అతడు సొమ్ము చెల్లించి ఆ నావను ఎక్కెను. ప్రయాణికులతో పాటు తర్షీషు చేరుకొని ప్రభు చెంత నుండి తప్పించుకొని వచ్చునని అతని తలంపు. కానీ ప్రభు సముద్రముపై గొప్ప తుఫానును రేపెను. ఆ పెనుగాలి తాకిడికి ఓడ బద్దలగునట్లుండెను. నావికులు భయపడి ఒక్కొక్కడు తన దేవునికి ప్రార్థన చేసిరి. ఓడ బరువు తగ్గించుటకు దానిలోని సరుకులను సముద్రమున పడవేసిరి. యోనా మాత్రము ఓడ క్రింద భాగమునకు పోయి పడుకొని మైమరచి నిద్రించుచుండెను. ఓడ అధిపతి అతనిని చూచి, ఓయి, నీవు నిద్రించుచున్నావేమి అని లేచి నీ దేవునికి ప్రార్థన చేయము. బహుశా నీ దేవుడు నీ మొర ఆలకించి మనలను గుర్తుకు తెచ్చుకొని మన ప్రాణములు కాపాడవచ్చును అనెను. సముద్రమును భూమిని ఆ ప్రభువే చేసెనని చెప్పెను. అతడు దేవుని సన్నిధి నుండి పారిపోవుచున్నాడని నావికులు గ్రహించి అతడే వారికి ఆ సంగతి చెప్పెను. కనుక వారు మిక్కిలి భయపడి, నీవెంత పనిచేసితివి అనిరి. క్షణక్షణమున తుఫాను పెరిగిపోవుచుండెను. కనుక వారు సముద్రము శాంతించుటకు మేము నిన్నేమి చేయవలెనో చెప్పుము అనిరి. యోనా, మీరు నన్ను సముద్రమున పడవేసినచో అది శాంతించును. నా మూలమునని ఈ పెను తుఫాను పట్టుకొనిదని అని అనెను. అయినను నావికులు ఓడను ఒడ్డుకు చేర్పగోరి కష్టముతో తెడ్డు వేసిరి. కానీ తుఫాను ఇంకను అధికమగుటూ ఉండుటచే వారి ప్రయత్నము నెగ్గలేదు. కనుక వారు ప్రభువును ఉద్దేశించి, ప్రభు, మేమితని ప్రాణములు తీసినందులకు నీవు మమ్ము నాశనము చేయవద్దు. మేము నిర్దోషిని చంపితిమని మా మీద నేరము మోపవద్దు. నీవు నీ ఇష్టము వచ్చిన రీతిని ఈ కార్యము చేసితివి. ఇది నీ చేయదము అని ప్రార్థించిరి. ఆ పిమ్మట యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి. అది వెంటనే శాంతించెను. ఆ సంఘటనను గాంచి సైనికులు ప్రభువును తలంచుకొని మిక్కిలి భయపడిరి. ప్రభువునకు బలి అర్పించి మొక్కుబడులు చేసుకొనిరి. ప్రభువు నియమించిన ప్రకారము ఒక పెద్ద చేప యోనాను మృంగివేశెను. 3 పగండ్లు 3 రాత్రులు చేప కడుపులో నుండెను. నావికులు, మనము చీట్లు వేసి ఈ దురదృష్టమునకు కారకులెవరో తెలుసుకొందము అనుకొనిరి. వారు చీట్లు వేయగా యోనా పేరు వచ్చెను. కావున వారతనిని చూచి, ఓయి, ఈ దురదృష్టము మా మీదకి ఎవరి వలన వచ్చినదో చెప్పుము.
నీవు ఇచ్చట ఏమి చేయుచున్నావు? ఎచ్చట నుండి వచ్చుచున్నావు? నీ దేశమేది? నీ జాతి ఏది అని ప్రశ్నించిరి. అతడు, నేను హీబ్రూ జాతివాడను, స్వర్గాధిపతి అయిన దేవుణ్ణి పూజించువాడను. అంతట ప్రభువు చేపను ఆజ్ఞాపింపగా అది యోనాను ఒడ్డున వెళ్ళగ్రక్కెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. మెరుపులవోలే స్తుతి గీతములు హల్లెలూయా. ఉరుములవోలే మెరుపులవోలే స్తుతి గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 10వ అధ్యాయము వచనములు 25వ వచనము నుండి 37వ వచనం వరకు. అంతటా ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేనేమి చేయవలను అని యేసును పరీక్షింపగోరి ప్రశ్నించెను. అందుకు యేసు, ధర్మశాస్త్రమును ఏమని రాయబడి ఉన్నది, అది నీకెట్లు అర్థమగుచున్నది అని తిరుగు ప్రశ్న వేసెను. అందుకు అతడు, నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ మనసుతోనూ ప్రేమింపుము, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము అని రాయబడి ఉన్నది అని పలికెను. నీవు సరిగా సమాధానమిచ్చితివి, అటులనే చేయుము, నీవు జీవింతువు అని యేసు వానితో చెప్పెను. కానీ అతడు తనను సమర్థించుకొనుటకై, నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగెను. యేసు ఇటులు సమాధానమిచ్చెను. ఒకానొకడు యెరూషలేము నుండి యెరికో నగరమునకు వెళ్ళుచుండెను. త్రోవలో అతనిని దొంగలు చుట్టుముట్టి కాచుకొని గాయపరచి కొన ఊపిరితో విడిచిపోయిరి. ఆ తర్వాత ఒక యాజకుడు ఆ మార్గమున వెళ్ళుచు వానిని చూచియు తప్పుకొని పోయెను. అటులనే ఒక లేవీయుడు అటు వచ్చి వానిని చూచి తొలగిపోయెను. పిదప ఒక సమరయుడు అటు పయనమైపోవచ్చు అతనిని చూచెను. వానిని చూడగానే అతడు జాలిపడి వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షారసము పోసి కట్టెను. పిమ్మట వానిని తన వాహనముపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకుని పోయి పరామర్శించెను.
అతడు మరునాడు 2 దీనారముల సత్రపుశాల యజమానుని చేతిలో పెట్టి, వీనిని పరామర్శింపము, నీకు ఎక్కువ వ్యయమైనచో తిరిగి వచ్చి పిమ్మట చెల్లింపగలను అని చెప్పెను. దొంగల చేతిలో పడిన వానికి పై ముగ్గురిలో పొరుగువాడు ఎవడు అని యేసు అడిగెను. కనికరము చూపిన వాడే అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చెను. యేసు అతనితో, నీవును వెళ్ళి అటులనే చేయుము అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కొన్నిసార్లు ఎవరైనా ఏదైనా ఒక మంచి పని చేస్తున్నారు అంటే వాళ్ళను ఏ విధంగానైనా మనము కృంగదీయాలి, ఏ విధంగానైనా మనము వాళ్ళను అవమానించాలి అని ఎప్పుడూ కూడా వాళ్ళను ఏ విధంగా చెడు చేయాలనే ఆలోచనలలో మనందరము కూడా ఉంటూ ఉంటాం. అదే ఈరోజు సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రభువుని పరీక్షించటానికి ఒక ధర్మశాస్త్ర బోధకుడు ఒకడొచ్చి యేసు ప్రభుని పరీక్షించడానికి అడుగుతూ ఉన్నాడు. నేను నిత్య జీవితము పొందాలంటే నేనేం చేయాలి అని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు ప్రభు చాలా అద్భుతాలు చేస్తూ ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థత పరుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా పరామర్శిస్తూ ఉన్నారు. ఆయన యొక్క గొప్ప అంతా కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వ్యాపించింది. అయితే ఇది చూసినటువంటి ధర్మశాస్త్ర బోధకులు వాళ్ళు ఏ విధంగానైనా క్రీస్తు ప్రభువుని అవమానించాలనే ఆలోచనలతో వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఆ సమయంలో యేసు ప్రభువుని ఒక ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి, నేను నిత్య జీవితము పొందాలంటే నేనేం చెయ్యాలి అని ఎప్పుడైతే ధర్మశాస్త్ర బోధకుడు అడుగుతూ ఉన్నాడో క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు, ఏమని? ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది నీకు తెలియదా? మనము నిత్య జీవితం పొందాలంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథములో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవుని మాటను ఆలకించి ఆ యొక్క వాక్యానుసారంగా జీవిస్తే మనము తప్పకుండా పరలోక రాజ్యానికి వెళుతూ ఉంటాం. అదే క్రీస్తు ప్రభు అడుగుతూ ఉన్నాడు. ధర్మశాస్త్ర బోధములో ఏమని రాయబడి ఉన్నది అని అన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి అంటూ ఉన్నాడు, నీ దేవుడైన ప్రభువుని పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ మనసుతోనూ దేవునిని ప్రేమించాలి, అదేవిధంగా మన పొరుగువారిని ప్రేమించాలి, మన సహోదరుని ప్రేమించాలని రాయబడి ఉన్నది అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఆయన అక్కడితో ఆగల. ఆయన ఇంకా యేసు ప్రభువుని తిరిగి ప్రశ్న వేస్తూ ఉన్నారు, ఎవడు నా పొరుగువాడు అని ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకుడు యేసు ప్రభుని ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు చక్కని ఒక ఉపమానం చెబుతూ ఉన్నాడు. ఈ యొక్క మంచి సమరయుని యొక్క ఉపమానము అది మనం చూసుకున్నట్లయితే ఒక 3 వ్యక్తులు ఆ యొక్క దారిని వెళుతూ ఉన్నారు. అక్కడ ఆ సమయంలో ఒక సమరయుడు ఆ దారిలో అక్కడ ఒక వ్యక్తి గాయాలతో అక్కడ పడి ఉన్నాడు. ఆ సమయంలో 3 వ్యక్తులు వెళ్తూ ఉన్నారు. అందులో ఒకడు లేవీయుడు, మరొకడు యాజకుడు, ఇంకొకడు సమరయుడు. వీళ్ళు వెళుతూ ఉన్న సమయంలో మొట్టమొదటి ఇద్దరు వ్యక్తులు వెళ్తూ ఉన్నారు. లేవీయుడు వెళ్ళాడు, అతన్ని చూస్తూ ఉన్నాడు. గాయపడిచినటువంటి వ్యక్తిని, అక్కడ పడున్నటువంటి వ్యక్తిని చూడనట్టుగా వెళ్ళిపోయాడు. అదేవిధంగా యాజకుడు కూడా అలాగనే వెళ్ళిపోయాడు. కానీ 3వ వ్యక్తి సమరయుడు మాత్రము ఆ గాయాలతో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళి పరామర్శించి కట్లు కట్టి ఆయనను అక్కడ పక్కన ఉన్నటువంటి వైద్యశాలకు తీసుకొని వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నాడు. ప్రియదేని బిడ్లారా, ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఈ సమరయులకి యూదులకి పొంతన అనేది ఉండదు. వాళ్ళు ఎప్పుడూ కూడా శత్రువులాగానే ఉంటారు. కానీ ఈ యొక్క సమరయుడు అలాంటి భేదాలు ఏది కూడా పెట్టుకోకుండా అక్కడ గాయాలతో పడి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళి సేవలు చేస్తూ ఉన్నాడు. మరి మన జీవితంలో కూడా అంతే. మనం చాలాసార్లు వేరే వాళ్ళను దగ్గరకు రానియకుండా, లేకపోతే వేరే వాళ్ళని విమర్శించుకుంటూ, లేకపోతే కొన్ని బౌండరీస్ మనం పెట్టుకుంటూ వీరు వాళ్ళు మేము అని ఒక బౌండరీస్ పెట్టుకొని అలాగనే మనం జీవిస్తాము. పైకి మాత్రము మనము అంతా కూడా మంచిగానే ఉందనే యొక్క ఆలోచనలతో ఉంటామే, కానీ నిజానికి మనం బౌండరీస్ని పెట్టుకుంటూ ఉన్నాము. ప్రియమైన బిడ్డలారా, అందుకనే మన
సహోదరునైనటువంటి పొరుగువారిని ఇప్పుడు కూడా మనం ప్రేమించాలి. దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము ఇందాక, ఏదైతే వాక్యాలు ఉన్నాయో, ఏదైతే దేవుని యొక్క మాటలు ఉన్నాయో అది పాటించటమే కాదు, మనము దానిని ఆచరణలో పెట్టాలి. వినటమే కాదు, దానిని ఆచరణలో పెడుతూ మనము దేవుని బిడ్డలుగా జీవించాలి. అప్పుడే మనము నిత్య జీవితం పొందుతాం. కాబట్టి మన సహోదరులు, మన పక్కన ఉన్నటువంటి వారిని పట్టించుకొని మన పొరుగువారిని ప్రేమించాలి. మనం ఏ విధంగానైతే మనల్ని మనం ప్రేమిస్తూ ఉంటున్నామో అలాగనే మనము వేరే వారిని కూడా ప్రేమించాలి. సహోదరమైనటువంటి యొక్క ప్రేమ కలిగినప్పుడే మనము దేవునిని ప్రేమించగలుగుతూ ఉంటాం. ప్రియదేని బిడ్డలారా, అదే మన అందరికీ కూడా తెలుసు. ఏమని? కనిపించే మానవుడిని, నీ సహోదరుని ప్రేమించలేకపోతే కనబడినటువంటి దేవుడిని నువ్వు ఏ విధంగా ప్రేమిస్తూ ఉంటావు అన్నదొక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మనందరము కూడా మంచి సమరైన వలె జీవిస్తూ పరలోక రాజ్యానికి వెళ్ళాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలు సాకార రూపు జూచి నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలు సాకార రూపు జూచి నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలు సాకార రూపు జూచి నిరాకర రూపా మృక్కై తొడిగి పువ్వై విరిసి అర్పించన పరిమళం పట్టుగా మారి విరసము తెచ్చి అర్పించన మకరందము మృక్కై తొడిగి పువ్వై విరిసి అర్పించన పరిమళం పట్టుగా మారి విరసము తెచ్చి అర్పించన మకరందము మనసంత పరిమళము తనువంత మధురిమను మనసంత పరిమళము తనువంత మధురిమను పూజే మనుగడను అర్పింతు దేవా సమర్పింతు దేవా నిరాకర రూపా నిరాధా సహోదరి సహోదరులారం, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, నీ ఆదేశముల ప్రకారము స్థాపింపబడిన బలులను దయతో స్వీకరింపమని అర్థించుచున్నాము. బాధ్యతాయుతమగు మేము కొనియాడు పవిత్రమైన పరమరహస్యముల ద్వారా మాయందు నీ పవిత్రీకరణ కార్యమును నెరవేర్చి నీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనమునకు మమ్మ పాత్రులను చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవునిని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందల బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకొని ఎందు నిమిత్తమైతే వారు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారో వారి యొక్క తలంపులు, ఉద్దేశాలని కూడా దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థనా సహాయం అడిగి వారిని కూడా మనము జ్ఞాపకము చేసుకొని, మరి ముఖ్యముగా సంతానము లేక బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తూ దేవుడు వారి యందు గొప్ప కార్యాలు చేయాలని మనందరము కూడా ఈ పూజలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసిగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించునని శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తానమగుద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలేగు మరియమాతతోనూ, ఆమె భర్తగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక,
మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేం మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. విందు 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 కడరా విందు రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారము రండి రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి, ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే, క్షేమమైనది ఈ విందు, రక్షకుడేసుని విందు.
జీవపు విందు సర్వోన్నతుని పొందు. నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు. నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు. విందు విందు కమ్మని విందు. తను నమ్ముకున్న వారికి తను వెదుకు వారికి ప్రభు మేలు చేయును. ప్రార్థించుదమ్ము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము పోషించి మమ్ము ఉత్తేజపరచును కాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితంలో మార్పును చేకూర్చి స్వర్గ మార్గములో మమ్ము నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని